రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ కూటమి ప్రభుత్వమని, అలా అని ఎలా పడితే అలా తప్పులు చేస్తే మాత్రం ఎవరైనా జైలుకెళ్లాల్సిందేనని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఈ సందర్భంగా చింతమనేని గుర్తు చేశారు. నిన్న రాత్రి ఏలూరు జిల్లా వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో జరిగిన ఘటన నేపథ్యంలో చింతమనేని ఇవాళ ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఊరికే కావాలని గొడవకొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదని చింతమనేని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వార్నింగ్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డి ప్రభుత్వం కాదు. తప్పు చేసిన వాడు ఈ రోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే. దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన. మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే ఇప్పుడు ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం. ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా తప్పుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కూడా మా పార్టీ దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.